సిరిసిల్ల పట్టణ స్మైల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ రోజు లహరి బ్యాంకెట్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ నూతన అధ్యక్షులుగా వేమన శ్రీకాంత్, కోశాధికారిగా సజ్జనం సురేష్, ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ దిలీప్ మరియు కార్యవర్గ సభ్యులచే తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ రాష్ట్ర సంక్షేమ సంఘం కార్యదర్శి ముత్యాల ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కెమెరాతో మనిషిలోని భావోద్వేగాలను కనుమరుగవుతున్న కాలపు జ్ఞాపకాలను ఎంతోమందిని చైతన్యపరిచే సంఘటనలను తమ కళతో బంధించే గొప్ప కళాకారుడు ఫోటోగ్రాఫర్ అని అన్నారు. వివిధ ప్రాంతాల నుండి వృత్తిరీత్యా జిల్లా కేంద్రానికి వచ్చే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సౌకర్యార్థ జిల్లా కేంద్రంలో వారి అసోసియేషన్ కార్యకలాపాల కోసం ఫోటో భవన్ నిర్మించుకోవాలని సంఘం వారు చేస్తున్న మంచి ఆలోచనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి స్థలం మంజూరు విషయంలోనూ మరియు అసోసియేషన్ అభివృద్ధి విషయంలోనూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు వంకాయల కార్తిక్, బోడరవి మరియు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు దయచేసి అందరూ కూడా ఏ కార్యక్రమైనా కానీ రూపాయలు వేసుకొని తలా 10 రూపాయలు వేసుకొని ఏ సంఘంలో లేనటువంటి పని మన సంఘం చేస్తుంది. ఒక వ్యక్తి ఫోటోగ్రాఫర్ చనిపోతే ఇవాళ కుటుంబ భరోసా ద్వారా మనం ఇస్తున్నాం. కార్యక్రమాన్ని మనం విజయవంతంగా చేసుకోగలుగుతున్నాం. అదే ఎల్ఐసి అసోసియేషన్ మీ పేరు మీరు అనుకోండి, ఎవరి పేరు వాళ్ళు చెప్తాను, వాళ్ళ లైన్ అంటారు. అదే చెప్తున్నా, ఎవరి పేరు వాళ్ళు అనుకోండి. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ద్వారా నిర్దేశించిన నిబంధనల పట్ల విశ్వాసము, విధేయతతో ఉంటానని నేను చేపట్టబోయే పదవి మీరు నా యొక్క విధులన్నింటినీ శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా సభ్యులందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఇంత చక్కటి కార్యక్రమం, మరి ఫోటో అంటేనే మరి ఒక తరతరాలకు కూడా గుర్తుండిపోయే రకంగా ఫోటోలు మరి సృష్టించి కూడా చాలా చక్కగా కూడా ఈ రోజుల్లో తీసుకుంటూ, మరి ముఖ్యంగా పెళ్లిల ఇంతకుముందు కార్తీక్ గారు చెప్పినట్టు మనం నిద్రపోతున్నట్టు పెళ్లిల పాపం ఎన్ని బాధలు టైం పెళ్లినప్పుడు సరే అని ఫోటో కావాలి. ఫోటో అనేది వీడియోగ్రాఫర్ ఏది ఫోటో మన ఫోటో అబ్బాయి కానీ మరి ఫస్ట్ ఫోటోనే చూసుకుంటారు. ఈ రోజులలో కంపల్సరీ మరి చెప్పినట్టు మరి ఫోటోలు తీసుకుంటూ మరి మనకు జాగా గతంలో కూడా 5 గుంటలు అని అందరూ మరి నాకు తెలియదు. మరి మేము మున్సిపల్ పార్టీలో కూడా మరి దాన్ని పరిశీలించి మరి మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి అన్నగారు మేము మనకు శాసనసభ్యులు కేటీ రామారావు గారు వారి దృష్టి కూడా మేము తీసుకెళ్లి మా సహకారం మీకు అందిస్తామని 81-82 ప్రాంతం. అప్పుడు నేను 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ స్టార్ట్. ఆ పరిస్థితిలో సిరిసిల్లలో 3 ఫోటోగ్రాఫర్స్ ఉంటుంది. ఒకటి నాకు తెలిసి నేను నా జీవితం మొత్తాన్ని దాదాపుగా సగం జీవితం నడిపినట్టు రామ్ ఫోటో స్టూడియో. అప్పుడప్పుడే ఆ రామ్ ఫోటో స్టూడియోకు రుద్రరాజని కొడుకు ఉండి, ఆ తర్వాత సిరిసిల్లలో బోడరాజు గారు, వీరిద్దరు అక్కడ దాని మీద ఇద్దరితో చేతితో అది పెట్టుకొని ముంగట డెస్క్ మీద ఆ ఫోటోలో పెన్సిల్తో బ్రష్లతో పాస్పోర్ట్ దిద్దుతుంది. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత శివాలయం పక్కన కృష్ణా ఫోటో స్టూడియో ఉంది. బస్ స్టాండ్ లో ఇప్పుడు ఉన్నటువంటి అంబికా బార్ కింద లక్ష్మీ ఫోటో స్టూడియో. నాకు ఈ సిరిసిల్ల పట్టణంలో పుట్టి పెరిగినటువంటి మనిషిగా
నాకున్నటువంటి అనుబంధం. అన్నల్లాస్ యాదగిరి గారు తొలుత ఇక్కడ రుద్రశంకర ఇంటి పక్కన ఇవ్వాలన్నటువంటి బాలాజీ స్వీట్ హౌస్ పక్కన ఆ రోజు రాంకోట స్టూడియో పెడితే అక్కడ మా దాదాపు కాలేజీ జీవితం అంతా అక్కడ గడిపినటువంటి రోజు. ఆ తర్వాత ఆ పక్కన ఇలా బాలాజీ స్వీట్ హౌస్ కింద సంతోష్ ఫోటో స్టూడియో జనాన్ని పెట్టినాం. జనార్దన్ గారు దాంట్లో వచ్చినటువంటి ఇలా దర్శకుడు ఫోటోగ్రాఫర్ అయినటువంటి సంతోష్ ది గ్రేట్ సిరిసిల్ల వ్యక్తి. ఆ తర్వాత సినిమా ఫోటో స్టూడియో శేఖర్ రామ్ ఫోటో స్టూడియో నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఇలా కౌలి అక్కడి నుంచి వచ్చినటువంటి ఇద్దరమే ఇలా గోడరు. ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో పెళ్లి ఫోటోలు కానీ పాస్పోర్ట్లు కానీ ఇలా ఒక పాస్పోర్ట్ దిగాలంటే ఒక రోజు ముందు పోయి దిగి మళ్ళీ దాన్ని నెగిటివ్ అడిగి ఆ తర్వాత దాన్ని దిద్ది చేసేటట్టు వారం రోజులు వరకు 3 ఫోటోలు ఇవ్వడం. ఇవాళ ఆన్ ది స్పాట్ ఒక నిమిషాలు ఇక్కడ వస్తే లారీకో కలెక్టింగ్ ఒక నిమిషాలు అన్న నిలబడి అని చెప్పి టక్కర్ ఫోటోలు కూడా సెల్ వాట్సాప్ పంపిన కూడా 2 నిమిషాలు మనం పంపిస్తున్నాం. కలర్ ఫోటోస్ అప్పుడు కలర్ ఫోటోస్ కాబట్టి ఈస్ట్ మార్క్ కలర్లు దిద్ది దాన్ని రంగురంగులు అంటే వైట్ ఫోటో కొట్టిన తర్వాత మళ్ళీ దానికి కలర్లు తిట్టి దాన్ని ఫోటోగ్రాఫ్ కట్టించుకోవాలి. వీరస్వామి మీద 7 మార్కెట్ల ఫోటోగ్రాఫ్ కట్టి ఆ తీసుకొని పోతుంది భద్రంగా. ఆనాటికి ఈనాటికి ఉన్నటువంటి తేడా ఇలా కోపల్లలో అంటే మనం ఉన్నటువంటి ఈ టెక్నాలికల్ ఏదైతుందో దినాభివృద్ధిగా ఇవాళ ఫోటో అనేది జస్ట్ మన చేతిలో మన అయిపోయింది. ఇలా ఎవరికైనా కూడా ఇలా ఆనాడు ఒక ఫోటో దిగాలంటే ఒక ఫోటోగ్రాఫర్ రావాలి, లేకపోతే వీడియోగ్రాఫర్ రావాలి, వీడియో తీసుకోవాలంటే దానివల్ల ఎవరి జేబులో పడితే వాళ్ళు మనం ఈ సెల్ ఫోన్ ద్వారా మన ఫోటో మనం తీస్తున్నాం, మన వీడియో మనం తీసుకుంటున్నాం, సెల్ఫీలు పెట్టుకుంటున్నాం. ప్రపంచం అంతా చూసేటువంటి ఫేస్బుక్ లో ఇన్స్టాలో ఇలా మొత్తం గ్రూప్లలో రీలు నడుస్తూ ఉన్నాయి. అంటే అటువంటి టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీతోనే ఇలా ఆనాడు ఇలా ఏదైనా పరిస్థితి ఉన్నదో ఇలా ఒక పెళ్లి కావాలంటే ఆ రోజు వీడియో సంచులు వేస్తుంటే అప్పుడప్పుడే వీడియోలు అయితే ఈ సంచులు వేసుకొని ఇవి వేసుకొని వీళ్ళు సైకిల్ మోటార్ మీద స్కూటర్ మీద పోతే 2 రోజులు 3 రోజులు వాళ్ళు మొత్తం మైలపోలు ఐరైలు ఇవన్నీ ఒక రోజు ముందు పోయి పెళ్లి చేస్తారు. ఇవన్నీ వేసి పెళ్లి అయ్యాక లాస్ట్ పిల్లలు అప్పయ్యప్ప వరకు ఉండి వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల మళ్ళీ ఎంతో రోజులు వచ్చినాయి. వారం రోజుల పని హల్దీ అని మెహందీ కార్యక్రమం తర్వాత ఇదైతే డాన్స్ ప్రోగ్రామ్ అయ్యేది, సంగీతాన్ని ఈ విధంగా వారం రోజులు ఫోటోగ్రాఫర్ అక్కడ ఉండాల్సిందే. అది లేకపోతే పెళ్లి లేదు. ఇలా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ లేకపోతే పెళ్లి లేదు. అంటే బిఫోరే ఎంగేజ్మెంట్ గా ముందే ప్రీ ఫిలిమ్స్ ఎక్కడికో తీసుకోబోదు, గుట్టలకు చెట్లకు తీసుకుపోయి మొత్తం చేసి అవన్నీ తీసుకు. అంటే ఈ విధమైనటువంటి టెక్నాలజీ పొంది ప్రాచాత్యమైనటువంటి పరిస్థితిలో మీ అందరికీ కూడా అసలు ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే అసలు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ మాట్లాడారు, మంచి వీడియోగ్రాఫర్ కావాలి, మంచి ఫోటోగ్రాఫర్ కావాలనేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ ప్రోగ్రామ్ లేదు. ఇలా మా పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా ఏదైనా కార్యక్రమం చేద్దామంటే మంచి ఫోటోగ్రాఫర్ లేదు, ఏది విలేకరులకు పంపించడానికో లేకుంటే వీడియోగ్రాఫర్ తీసి ఇలా టీవీలకు వివిధ ఛానల్ పంపించడానికో లేకపోతే యూట్యూబ్ చేసుకోవడానికో ఫస్ట్ ఫోటోగ్రాఫర్ అనేది ముఖ్యమైనది. కాబట్టి మీరు చిన్నగా ఎంచుకోవాలి. మీరే ఇలా మీరు ఇలా ఈ ప్రపంచం ఇలా నడుస్తుందంటే ఎక్కడ ఏదన్నా కూడా ప్రపంచంలో తెలుస్తున్నదంటే ఇలా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ చేయడం వల్లనే. ఎక్కడో యుద్ధం చేస్తే ఇలా చేస్తుంటే ఆ వీడియో ఇక్కడ వెళ్తుందంటే అది ఫోటోగ్రాఫర్ యొక్క ప్రాముఖ్యత, మీ యొక్క విజ్ఞత అంటే మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా ఇలా ప్రపంచం అంతా మీ మీద నడుస్తాం. మీరు చిన్నగా అంచనా వేసుకోవడానికి వీళ్ళే. ఇలా ప్రపంచమే మీ చేతిలో ఉంది. అంటే నేనేమంటున్నా అంటే మీరు ఏదో చిన్నగా అంచనా వేసుకొని మాదేదో కింద ఉంటుంది అనేటువంటి పరిస్థితి కాదు. ఇలా ఆనాడు ఒక వారం రోజులు చేస్తే 10 రూపాయలు, 15 రూపాయలు, 50 రూపాయలు కూడా కాదు, 10-15 రూపాయలు పాసుకుంటారు, 12 రూపాయలు అట్లా. ఇవాళ బట్టిగా ఇలా మా లహరి గారు మా తెలంగాణ తీసుకుంటే కనీసం రోజు మినిమం ఒక 20-25 రూపాయలు సేవ్ చేసుకొని సెంటర్కి కొట్టుకోవచ్చు. రావాలంటే ఇది ఈజీ. అంటే నేనంటే నేనే ఫోటో చెప్తాంటే అన్న ఫస్ట్ అయితే పైసలు చేస్తారు ఒక ముచ్చట. ఇట్లా నేను ఏమన్నా ఫ్లెక్సీ అంటే ఎక్కడికి పోతుంది. ఒక పెద్ద ఫోటోలు ఇవ్వాలంటే వీళ్ళు హైదరాబాద్ పోయి అవి ఏ తీసుకొని వారం రోజులు
చిన్న పెళ్లి చేసాక రీలు పట్టుకొని పోయి అక్కడ తీసుకోవడం ఏదో స్టూడియో ఉండాలి పవన్ స్టూడియో ఎస్ పోయి ఆల్బమ్ చేయించుకొని అవి చేయించుకొని నెల్లూరు వస్తుంది. అంటే అప్పుడు ఇప్పటికి వచ్చినటువంటి పరిస్థితి చాలా అది. కానీ ఈ పరిస్థితులలో ఈ టెక్నాలజీని అందుకోకుండా ఇంకా అక్కడ ఆగినటువంటి వ్యక్తులలో మా రామన్న పడతాం. ఇంకా దాన్ని అందుకోలేకపోతాం. ఇంకా అక్కడనే ఏదమ్మా రమేష్ వేడు ముంగడి చిన్నపిల్లడైనా కూడా అలాగే మా మహేష్ వేడు ఈ విధంగా మా శ్రీనివాస్ చాలా బ్రహ్మాండమైనటువంటి అట్లా టెక్నికల్ పట్టుకొని ముంగడి పాల్గొని ఉండి మీకున్నటువంటి శక్తులని కానీ మీ యొక్క నాలెడ్జ్ ని ఉపయోగించి సంపాదన కానీ ఇతరత్ర నాలెడ్జ్ లో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీరు ఏవైతే మీ సంఘానికి అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంఘాలు లేవు. ఇలా మీరు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుందో సంఘాలు స్మైల్ అనే ఒక ఫోటోగ్రాఫర్ వీడియోస్ సంఘం పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి తమ్ముడు శ్రీనివాసుడు నేను ముఖ్యంగా అభినందిస్తా ఉన్నా. ఎవరికి ఏదైనా ఉన్నటువంటి సంఘంలో ఎవరికి ఆర్థికంగా చెదిగిపోయినా ఏ అవసరమైనా కూడా ఆపద్బాంధం లేక ఈ సంఘం ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు. దాంట్లో ముందు కార్యక్రమం చేస్తున్నటువంటి తమ్ముడు శ్రీనివాస్ అలాగే పట్టణంలో మీకు ఏదైనా కూడా ఇలా శ్రీకాంత్ ఏదో మనం పోటీవాడి గెలిచి చేస్తున్నటువంటి వాడు మనం చేస్తున్నటువంటి పని ఏదైతుందో మీరు ఇలా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ కు అధ్యక్షులైన పోటీలో గెలిచారు. ఇలా గెలిచిన తర్వాత అందరు కలిసికట్టుగా వాళ్ళ అభివృద్ధి ముఖ్యంగా అభివృద్ధి అంటే ఒక వృత్తి పరంగానే కాదు వాళ్ళ కుటుంబ సంఘంలో వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళంగా ఉన్నారు. నిజంగానే ఇక్కడ ఏ గ్రూప్ అయినా అవసరం తప్పనిసరిగా గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా అవసరం. ఆ ఇన్సూరెన్స్ చేసిన ఆపత్తుగా ఎట్లా ఏది కూడా మనకు ఆపదలో మన కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి ఫస్ట్ మీరు దయచేసి గ్రూప్ ఇన్సూరెన్స్ ఏ విధంగా చేస్తారో కొంచెం చేయండి. ఆ తర్వాత మీ సంఘానికి కావాల్సినటువంటి మీరు కోరుకున్నటువంటి ఇదివరకే మీరు పెట్టుకున్నా అంటున్నారు ఆ కాగితం నాకు ఇస్తే కలెక్టర్ గారితో మాట్లాడి 5 గుంటల జాగా మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ మున్సిపల్లో చైర్పర్సన్ గారిని తీర్మానం తీసుకొని మీకు ఇచ్చేటువంటి బాధ్యతను మేము తప్పనిసరిగా అని నేనేమంటున్నాను మీ యొక్క అభివృద్ధిలో కానీ మీ సంఘంలో ఈ రోజు మీరు ఎన్నుకున్నటువంటి పాలకవర్గ సభ్యులు వారి యొక్క సంఘ శ్రేయస్సుల కోసం ఏ రాత్రి ఏ రాత్రి అయినా కూడా ఎవరు ఫోన్ చేసినా ఇలా వారి ఇంటి విషయం కావచ్చు ఇంకా ఒంటి విషయం కావచ్చు లేకుంటే జనరల్ గా మీ అసోసియేషన్ విషయం కాదు తప్పనిసరిగా ఫోన్ ఎత్తి పలకరించడం మీతో కాకపోతే మీకేమైనా సమస్య ఉంటే ఏ రాత్రి అయినా కూడా మాకు ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీ వెంట ఉండి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ప్రతి ఫోటోగ్రాఫర్ అంటే మా అన్నప్పుడు సీనియర్ యాక్టర్లను లేకుంటే దాన్ని ఏమంటారు యాంకర్స్ తీసుకొని కార్యక్రమం చేస్తాం. ఒకసారి భీముని మల్లారెడ్డిపేటకు అట్లనే నేను పోవడం జరిగింది. అందరూ ఫంక్షన్ నేను కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా గత దాదాపు 15-20 సంవత్సరాల కింద ఇక్కడ పెద్ద కార్యక్రమం చెప్పండి. అప్పుడు అన్నల్లా సమీర్ కానీ రవాణా వీళ్ళందరూ కలిసి ఇలా అన్నదాస్ మీకు తెలుసో తెలియదు కానీ ఆయన కూడా మంచి ఫోటోగ్రాఫర్ మంచి వీడియోగ్రాఫర్. ఇలా టెక్స్టైల్ మార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ద ఎదిగిన మనిషి. ఆయన కూడా ఫస్ట్ కెమెరా పట్టుకుని రవాణాతో ఎదిగినటువంటి మనిషి. అంటే ఈ విధంగా దినవృత్తుగా పరంపరగా పైకి వచ్చి ఎదిగినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. మీ వృత్తిలో మీరు కూడా తప్పనిసరిగా ఇంకా ఆర్థికంగా అన్ని విధాలు మీరు అందరూ ఎదగాలి. సిరిసిల్లలో వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అంటే మీరు తెలంగాణలో మంచి పేరు తెచ్చుకోవాలి. దాని వెనుక మీరు తప్పనిసరిగా ఈ చక్కని కార్యక్రమాన్ని మమ్మల్ని చేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Doctor Arturo.